ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును బాబాయ్, ఇమీడియట్గా నీలాంబర్కి జెండే గారికి పెళ్లి చేసేయాలి. అప్పుడే ఈ శివారెడ్డి జెండే గారి మీద చేస్తున్న దాడులాగుతాయి. మరి చారులత పరిస్థితి ఏంటి సార్? తనేమో సడన్ గా ప్లేట్ మార్చేసింది కదా. చివరికి రాకేష్ గారు కూడా ఇక్కడ లేకుండా పోయాడు. వెంటనే వాడికి ఫోన్ చేసి పిలిపించండి సార్. వద్దు బాబాయ్, సీమలో ఈ నరుక్కోడాలు, కొట్టుకోడాలు, ఈ బాంబ్ బ్లాస్ట్లు అవన్నీ వాడికి కొత్త. అందుకే వాడు భయపడి పారిపోయాడు. వాడిని అక్కడే ఉండనివ్వు. చార్లతను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసుగా, నేను హ్యాండిల్ చేస్తాను. కానీ ఇక్కడ ఈ ఓనర్ గాడి ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం కదా సార్. వాడు శివారెడ్డితో కలిసి ఎప్పుడు ఏ ఆగాయిత్యం చేస్తాడో అని భయంగా ఉంది. చేస్తాను. నా జోలికొస్తే అఘాయిత్యాలు కాదు, అరాచకం చేసి తీరుతాను. ఈ గుట్టుకారంతో ఏం చేయబోతున్నారయ్యా? ఆ జెండే గారి కళ్ళల్లో కొడతాను. తప్పయ్యా, కండ్లు పోతాయి. రే, ఆడి కళ్ళు పోవాలనే కదరా కారం కొట్టేది. అయ్యా, కండ్లు పోయేది జెండే సార్కయ్యా. అలా మీరు చేయడం తప్పయ్యా. ఎక్కువగా మాట్లాడితే ఈ కారాన్ని నీ కళ్ళల్లో కొడతాను. అమ్ము. ఇదే కారంతో ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. పాప పుణ్యాల గురించి నాకు చెప్పకో. సరేనండి అయ్యా. ఎవరు కర్మకి ఎవరు బాధ్యులు? ఇంతకీ ఈ కారం జెండే గారి కళ్ళలో ఎట్లా కొట్టబోతున్నారు? వెరీ సింపుల్. ఈ కారం ప్లేట్ని ఇక్కడ పెడుతున్నాను. కాసేపట్లో ఆ జెండా హాల్లోకి వస్తాడు. అప్పుడు ఈ దుడ్డు కర్రతో ప్లేట్ మీద ఇక్కడ కొడతాను. అప్పుడు ప్లేటు గాల్లో అలా 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 ఎగిరి కారం జెండే కళ్ళల్లో పడుతుంది. ఆ కారం వల్ల వాడి కళ్ళు పోతాయి. ప్రతీకారంతో నా కళ్ళు చల్లబడతాయి. అయ్యా, జెండే సార్ వస్తున్నాడయ్యా. తక్కువ తక్కువ తక్కువ. సర్లే బాబాయ్, రేపొద్దున మనం కరెక్ట్ డెసిషన్ తీసుకుందాం. పద. రేయ్, ఆ జెండే వస్తున్నాడు. దగ్గరకు రాగానే నేను వెళ్ళి ఆ ప్లేట్ని కొట్టేస్తాను. ఏండే, ఆదిశంకర్ రెడ్డి యాదగిరి వస్తుండారు. ఏ చిన్నడా, పట్టుకో. వీళ్ళు ఇప్పుడే రావాలా? వీళ్ళ దరిద్ర కొట్టు ఆటలు పట్టుకోలేవు. అయ్యో, అయ్యగారు వస్తున్నారు. ఆహా